ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనుభవం ఉంది సార్. నాకు డైరెక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఏదైనా పోర్షన్ ఉంటే తప్పకుండా బాగుంటుంది నీకు, కాకపోతే ఏంటంటే నేను సినిమా స్టార్ట్ చేస్తాను, ఇది అయిపోయింది ఇంక సినిమా, నెక్స్ట్ సినిమాకి నాకు కనిపించు. అదే అంట నేను. అంటే ఒకటి ఏంటంటే అండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అంటే ఆ 24 క్రాఫ్ట్స్ చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు సార్. చాలా సెన్సిటివ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ జాబ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ ఎప్పుడు ఓపెన్గా ఉండి చాలా సున్నితంగా ఉంటారు. సున్నితం అంటే గ్రాస్పింగ్ షార్ప్గా ఉంటుంది, వాళ్ళ మైండ్ అంతా ఓపెన్గా ఉంటుంది, రాడార్లన్నీ ఓపెన్గా ఉంటాయి. దే ఆర్ వల్నరబుల్, అంటే అబ్జార్ప్షన్ మోడ్లో ఉంటారు కాబట్టి ఆ అబ్జార్ప్షన్ మోడ్లో మంచి వస్తే ఎంత ఆస్వాదిస్తారు, నెగిటివ్ వస్తే అంత షాక్ కూడా అవుతారు. సో దట్ ఈస్ వేర్ యుల్ సీ లైక్ బిగ్ స్టార్స్ ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా గబుకుని ఏడ్ చేయటం, అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సినిమా అది స్టార్టింగ్ అది ప్రమోషన్ దాంట్లో ఏడ్ చేస్తుంటారు డైరెక్టర్లు, ఏడుస్తుంటారు. అది చాలా అంటే అది ఏంటంటే సార్, ఏడుపు అన్నది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే భావోద్వేగం, రైట్, మీరు చెప్పింది రైట్. ఆ భావోద్వేగం ఏమవుద్దంటే ఆ టైంలో వాళ్ళ జర్నీ అంతా గుర్తొస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాం, ఈ రోజు మనం ఎంత పెద్ద స్టార్ తో తీస్తున్నాం అన్నప్పుడు ఆ భావోద్వేగం రావడం రైటే, ఎమోషనల్ అవడం రైట్. నేనేమంటానంటే ఇలాగున్నోళ్ళు పాజిటివ్గా అవతల మనిషిని ఇచ్చేయటం వేరు. కొంతమంది ఉంటారు లైఫ్లో డక్క మొక్కిలు తిని 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 ఫ్రస్ట్రేషన్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. నాకేమవలేదు, ఈడు వచ్చి పెద్ద యాక్టర్ అయిపోతాడా, ఈడు రైటర్ అయిపోతాడా, ఈడు డైరెక్టర్ అయిపోతాడా అని చెప్పి వాడిని కొంచెం స్నబ్ చేయడం చూస్తారు. ఆ పర్సంటేజ్ కూడా ఉంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ అలా చేయరంటున్నా. హ్యాపెనింగ్ డైరెక్టర్ ఆ పని చేయడు, హ్యాపెనింగ్ హీరో ఆ పని చేయడు. మన సినిమాలో చూపించేది వాళ్ళనే కదా. ఓ డైరెక్టర్ దగ్గరకు కుర్రాడు వచ్చి సార్ హీరో అవుదాం, యాక్టర్ అవుదాం అంటే వీడే కాదు అని చెప్పి డైరెక్టర్ వీళ్ళు అంటారు. ఈ కింద స్థాయిలో ఉండిపోయి ఎప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నం దురదృష్టం వాటర్ మీరు ఏమని అనుకోండి, వాళ్ళు కనీసం ఎలాగ ఉన్నాం అనుకుంటే ఓ పద్ధతి. మనం కష్టపడ్డాం, ఈ పిల్లాడిని ఎందుకు కష్టపడి ఎందుకయ్యా ఇలా తిరుగుతావు సినిమాలు, నువ్వు షూటింగ్లు రాకు, ఆఫీస్లో సారిన తర్వాత కలువు, 6 నెలల తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి పంపించేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చి ఏంట్రా యాక్టర్ నువ్వు ఏంటి అని మాట్లాడేవాళ్ళు. కొంతమంది సరే తెస్తాం కానీ మరి మాకేంటి, ఏమైనా పార్టీ అరేంజ్ డ్రింక్ తీసి. బ్యూటిఫుల్ లైఫ్ అండి. ఇక్కడ రకరకాల మనుషులను చూడడానికి మనం ఉంటుంది. మనం నేనేమంటానంటే సినిమాకి సంబంధించినంత వరకు జీవితానికి ఆపాదించుకోగలిగేంత జ్ఞానం సినిమా ఇచ్చేస్తుంది. అది మనం అబ్జర్వ్ చేసుకుని మనం అర్థం చేసుకుని మనం వాడేసుకుని మనం హ్యాపీగా ఉండడానికి యూజ్ చేసుకోవాలి, అంతే. అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేదంటే పెయిన్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని చూపిస్తారు సార్ సినిమా. ఎందుకంటే ప్రతి 4-5 నెలలకి, అంటే ఇప్పుడు అలా లేదు పొజిషన్, పోనీ 7-8 నెలలకి, పోనీ అలా కాదు, ప్రాజెక్ట్ ఓ సినిమాకి మనం అందరూ మారిపోతుంటారు. ఈ రోజు నా కో యాక్టర్స్ రేపు సినిమాలో ఉంటారు, ఆ డైరెక్టర్ ఉండడు, ఆ హీరో ఉండడు. ఇలా నా లైఫ్ గురించి చెప్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అలా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చిరంజీవి గారితో ఈ సినిమాలో యాక్ట్ చేశాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేస్తానో తెలియదు. అవును, తర్వాత నన్ను బయట కనిపించినప్పుడు ఆయన హర్ష అని ఏదో బాగా మాట్లాడచ్చు అని వేరు. బట్ నేనేమంటానంటే ఎప్పటికప్పుడు మారిపోతూ కాంబినేషన్స్, ఎప్పటికప్పుడు మనం రకరకాల పీపుల్తో రకరకాల కాంబినేషన్స్ లో పనిచేస్తున్నప్పుడు అండి చాలా బాగుంటుందండి లైఫ్. ఎప్పుడు ఒకటే ఆఫీసు, ఒకటే పీపుల్, అలవాటు పడిపోయి బోర్ కొట్టేసి అది ఉండదు ఇక్కడ.